తాటి బెల్లం తయారవుతుంది. ఈ మరిగించే ప్రక్రియలో మనకి ఆముదం గింజలు కొన్ని గ్రైండ్ చేసి అందులో వేస్తారట. అట్లాగే కొబ్బరి నూనె కూడా కొద్దిగా ఉపయోగిస్తారు తాటి బెల్లం తయారయ్యేటప్పుడు. ఈ రెండు మాత్రం యాడ్ చేస్తారు. ఇక మిగతాదంతా మనకి తాటి బెల్లం ఆ నీరా నుంచే తయారవుతూ ఉంటుంది. ముఖ్యంగానండి ఆ మరిగించేటప్పుడు సుమారుగా 200 డిగ్రీల వేడి వరకు ఆ బెల్లం మరిగేటప్పుడు గురి చేయబడుతూ ఉంటుంది. మామూలుగా మనం అన్నం వండుకునే విధానాల్లో చూడండి 100 డిగ్రీలు 80 డిగ్రీలు వేడిలో వంటలు అయిపోతూ ఉంటాయి మనకి. కానీ ఈ తాటి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ మరిగించేటప్పుడు 200 డిగ్రీల వరకు వేడికి గురి చేయబడుతూ ఉంటాయి. మరి అంత వేడికి గురి చేయనప్పుడు అందులో సెల్స్లో వచ్చే మార్పుల కారణంగా